హాయ్! పవన్ కళ్యాణ్ గారైతే తప్పిదం చేశారు. లేకుంటే చాలా పెద్ద తప్పు చేశారు. ఆయన సీఎం కాకపోవడంతోటి కాకుండా వేరే వాళ్ళని సీఎం చేయడానికైతే ఆయన ప్రయత్నిస్తున్నాడు. నమ్మిన వాళ్ళ కోసమైతే 10 సంవత్సరాలు జనసేనని తాకట్టు పెట్టబోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ పొత్తు కొనసాగుతుందని ఆయన చెప్పడం. 10 సంవత్సరాలు జనసేనని టీడీపీ దగ్గర తాకట్టు పెట్టారు. ఇలా రకరకాలుగా అయితే ప్రచారాలు జరుగుతున్నాయి. అలానే జనసేన కార్యకర్తలు కావచ్చు, న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ మనసు ఏం అనుకుంటుంది, లేకుంటే ఆయన ఏం ఆలోచించాడు, లేకుంటే ఆయన ఒక్కసారి ఆ కోణం నుంచి మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన ఏమనుకొని ఈ పొత్తు పెట్టుకున్నారు, ఏ విధంగా ఈ 21 సీట్లకి అంగీకరించారు, ఆ కోణం నుంచి అయితే ఒక్కసారి ఆలోచిద్దాం. తప్పులు పవన్ కళ్యాణ్ ఏ తప్పు చేశాడు, లేకుంటే టీడీపీ ఎలా ఇతన్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇలా రకరకాల వీటి గురించి అయితే ఒకసారి మనం కులంకషంగా అయితే మాట్లాడుకుందాం. ఒకసారి మన జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ చూస్తే మనం 2014లో తెలిసిందే కదా, డైరెక్ట్గా పోటీ చేయకుండానే పార్టీ పెట్టినప్పటికీ డైరెక్ట్గా పోటీ చేయకుండా డైరెక్ట్గా బీజేపీకి టీడీపీకి అయితే యునామర్స్కి అయితే మద్దతు ఇచ్చేసి టీడీపీ బీజేపీ అయితే పొత్తులో గెలిచింది, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2018, 2017 టైంలో ఆయన విమర్శలతో అయితే టీడీపీ సరిగ్గా గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదని, లేకుంటే ఆయనకి ఒక పదవి కూడా ఇవ్వలేదు, నామినేట్ పదవి. ఆయన మద్దతు ఇచ్చినప్పటికీ ఆయన సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఒక్క నామినేట్ పదవి కూడా ఇవ్వలేదు. ఆయన అయితే దూరంగా పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్ వచ్చేసరికి ఒంటరిగా అయితే పోటీ చేశారు. ఆ ఒంటరిగా పోటీ చేసి కనీసం ఆయన సీటు కూడా గెలలేకపోవడం, రాజోల్లో ఒక్క సీటు మటుకు గెలవడం చూసాం. రాపాక వరప్రసాద్ గారు ఒక సీటు గెలిచారు. ఆ ఒక్క సీటు కూడా అతను నాకు మర్యాద లేకపోవడంతో జనసేన నుంచి వైసీపీలోకి అయితే చేరిపోవడం చూసాం. మనమైతే ఆ ఒక్క సీటు కూడా లేకుండా పోయింది జనసేనకి అయితే. ఇది ఓవరాల్ జరిగింది. భీమవరం గాజువాకలో కూడా ఆయన గెలవలేకపోవడం ఆయన క్లియర్గా అర్థమైంది. జీరో పాలిటిక్స్ అనుకున్నారు, డబ్బులు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గెలవాలనుకున్నారు. కానీ అది అసాధ్యమని ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడైతే ఆయన క్లియర్గా చెప్తున్నాడు, కనీసం మన దగ్గర 10 కోట్లు ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారని అయితే ఆయనే ప్రశ్నిస్తున్నాడు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ముందైతే ఆ విషయం చెప్తున్నాడు. మన దగ్గర డబ్బులు లేవు, మనం ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మనం గెలవగలుగుతాం అనేది ఆయన వాదిస్తూ ఉన్నారు. దాన్ని అంగీకరిద్దాం మనం కూడా. ఎందుకంటే జనసేన ఆ తప్పు ఎవరిదంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అనొచ్చు మనం. ఎందుకంటే ఇంతకాలం 2019 ఎలక్షన్లు అయిపోయి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు డబ్బులున్న వ్యక్తుల్ని, లేకుంటే మంచి క్యాండిడేట్ని నియోజకవర్గాల్లో బలపరుచుకోకుండా నామకే వాస్తు ఊరక వారాహి అని, లేకుంటే ఆయన అప్పుడప్పుడు ప్రాబ్లం జరిగితే రైతుల దగ్గర పోవడం తప్ప, లేకుంటే కౌలు రైతుల దగ్గర వెళ్ళడం తప్ప నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా ఉండే లీడర్ని అయితే ఆయన ఫామ్ చేసుకోలేకపోయాడు. లేకుంటే వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకుల్ని గ్రూమ్ చేసుకొని వాళ్ళని బలవంతులుగా అక్కడ నియోజకవర్గాల్లో స్థాపించలేకపోయాడు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు గట్టిగా ఎదిగితే ఆయన నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థులు కూడా దొరకట్లేదు. ఆయనే సొంతంగా పిలుపునిస్తున్నాడు, 10 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే రాండి అని ఆయన చెప్పడం. అంటే దాన్ని బట్టి అర్థమైంది జనసేన అంత దుస్థితి పరిస్థితిలో ఉంది, అర్థమైంది. తప్పు ఎవరిదంటే ఖచ్చితంగా నాయకుడిది అవుతుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో మంచి స్ట్రాంగ్ లీడర్స్ని క్రియేట్ చేయాలి. ఎవరో రారు పక్క నుంచి, మనమే ఒక వ్యక్తిని పట్టుకొని కనీసం మినిమం డబ్బులు ఉన్న వ్యక్తిని తీసుకొని ఆ నియోజకవర్గాలు తిరగమని చెప్పాలి. నెలకోసారైనా లేకుంటే నెలకు 2 సార్లన్నా మీటింగ్లు పెట్టుకొని ఆ నియోజకవర్గం తిరగమని చెప్పాలి. ఆ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళని చెప్పుకోవాలి. కానీ అలాంటి వ్యక్తులను అయితే పవన్ కళ్యాణ్ అయితే తయారు చేయలేదు. లాస్ట్ మినిట్ ఇప్పుడు పొత్తులోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లకైతే సతికిలబడాల్సి ఉంటుంది. ఫస్ట్ 24 సీట్లు అన్నారు, సరే అని ఒప్పుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 21 సీట్లు అన్నారు, సరే అని ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి 21 సీట్లు పోటీ చేసి అభ్యర్థులు కనబట్టలేదు జనసేన తరపున అయితే. ఎందుకంటే కనీసం 10-20 కోట్లు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది గెలవాలంటే. అది క్లియర్గా తెలిసిపోయింది పవన్ కళ్యాణ్కి కూడా. డబ్బులు లేకుండా మనమైతే గెలవలేమని అది క్లియర్గా తెలిసింది. కాబట్టి మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేశాడు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదైతే పెద్ద రాంగ్ స్టెప్ అనిపించింది. ఇక్కడ ఆయన 20 సీట్లు తీసుకున్నాడా, 30 సీట్లు తీసుకున్నాడా అనేది ప్రస్తావన కాదు. ఎందుకంటే దాని గురించి ఆల్రెడీ బాధపడుతున్నాం. కార్యకర్తలు చాలామంది భయపడుతున్నారు. జన సైనికులు కావచ్చు, జనసేన ఇన్ఛార్జీలు కావచ్చు, లేకుంటే జనసేన అభిమానించే చాలామంది కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే మరీ 20 సీట్లు తీసుకొని మరింత దిగజారిపోవాలని అనుకుంటున్నారు. కానీ ఓవరాల్గా ఆయన మనసులో ఉంది ఇది. ఎందుకంటే 40 మందిని తీసుకుని 40 మంది మన దగ్గర లేరు, అలానే 40 మందికి ఖర్చు పెట్టే డబ్బులు అయితే మన దగ్గర లేవు అని అయితే ఆయన భావించారు. కాబట్టి అంత తక్కువ సీట్లు అయితే ఆయన తీసుకున్నారు అనిపించింది నాకైతే. ఒకసారి 21 సీట్లకు పరిమితారు. కాబట్టి 20 సీట్లలో కూడా మళ్ళీ టీడీపీ నుంచి వచ్చిన నాయకుల్ని వాళ్ళని చేసుకోవడం ఇక్కడ విచిత్రం అనిపించింది నాకైతే. ఇది నాకైతే కొంచెం నచ్చని విషయం ఇదే ఉంది. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం,
జనసేనకు వచ్చిన 24 సీట్లలో ఎవరు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒక్క వ్యక్తి కూడా దీనిలో జాయిన్ కాకుండా చూసుకోవాలి. అలానే 24 సీట్లు ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జీలే పోటీ చేయాలి. లేకుంటే జనసేనకు సంబంధించిన కార్యకర్తల నుంచి అక్కడి నుంచే ఎవరో ఒక నాయకుని తీసుకొని కొంచెం డబ్బున్నోని తీసుకొని పోటీ చేయించాలని నేనైతే చెప్పాను. కానీ ఇప్పుడు దాదాపు 5 మంది దాకా అనుకుంటా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లుగా లేకుంటే ఎంపీ సీట్లో పోటీ చేస్తున్నారు. కనీసం వాళ్ళ అన్నయ్య అయిన నాగబాబుకు కూడా సీట్ వచ్చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎంపీ సీటు యాక్చువల్గా ఎంపీగా లాస్ట్ టైం పోటీ చేశారు నర్సాపురం నుంచి. మరి ఈసారి అయితే అసలు ఎంపీ సీటు కూడా ఖచ్చితంగా కనిపించలేదు. 2 ఎంపీ సీట్లు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేకుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఆ 2 ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా 21 సీట్లు దాదాపు 5-6 సీట్లు అయితే టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే అంటే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకుంటే ప్రస్తుతం టీడీపీలో ఉన్న కొంతమంది ప్రముఖులైన వాళ్ళు జనసేనలో చేరి ఇక్కడ నుంచి అయితే సీట్లు అయితే ఆశిస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు సబబు అనేది పవన్ కళ్యాణ్కి తెలియాలి. ఎందుకంటే జనసేన కోసం దాదాపు 10 సంవత్సరాలు కష్టపడిన ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో లేకుంటే నాయకులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. మరి ఇది ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. దీని మూలంగానే అయితే ఇప్పుడు కార్యకర్తలు చాలా విరుచుపడుతున్నారు. ఆ 24 నుంచి 21 తగ్గిన దాని గురించి చాలా విపరీతంగా అయితే కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు బాగా గొడవ చేస్తున్నారు. అలానే ఇన్ఛార్జీలు కూడా గొడవ చేస్తున్నారు. ఇన్ఛార్జీలు కూడా మీరు అలా గొడవ చేస్తే మీరు మా మనుషులే కాదని అయితే కొంచెం హార్ష్గానే ప్రవర్తిస్తున్నారు జనసేన ఇన్ఛార్జీలు అయితే. మరి అవన్నీ సరి చేసుకోవాల్సి ఉంటుంది. జనసైనికుడైన పవన్ కళ్యాణ్ గారు అయితే సరి చేసుకోవాలి. ఇన్ఛార్జీలు చెప్పాలి, వాళ్ళని అయితే పిలిపించి దగ్గరుండి మాట్లాడుకొని చెప్పాలి. కనీసం ఈ 21 సీట్లన్నా మనం 15 సీట్లు లేకుంటే 10 సీట్లు గెలిపించుకుంటేనే మనం అసెంబ్లీలోకి ఒకసారి అడుగు పెడదాం. 2029 ఎలక్షన్ టయానికి మనం ఇంకా పుంజుకొని కనీసం 40 సీట్లన్నా గెలిచేదానికి ప్రయత్నించాలని అయితే ఆయన చెప్పుంటే బాగుండేది. కానీ అయితే అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎవరు కూడా ఇన్ఛార్జీలు కానీ ఎవరైతే పట్టించుకోవట్లేదు. జనసేన నాయకులు లేకుంటే కార్యకర్తలు ఎవరైతే ఆగ్రహంగా ఉన్నారో వాళ్ళనైతే బుజ్జగించే ప్రయత్నం అయితే అసలు చేయట్లేదు. మరి అది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. ఇది ఓవరాల్గా డబ్బులు లేకపోవడం వల్లనే పవన్ కళ్యాణ్ గారు అయితే పొత్తులో పెట్టుకొని ఆ 21 సీట్లు ఒప్పుకున్నారు. ఇంకోటి పోటీ చేసే నాయకులు కూడా అతని దగ్గర లేరు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన నాయకులను అయితే తయారు చేసుకోలేదు. ఆయన నియోజకవర్గాల్లో కనీసం బలంగా 2019లో కొన్ని 30-40 స్థానాల్లో 10,000 ఓట్లు, 15,000 ఓట్లు, 20,000 ఓట్లు వచ్చిన కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మంచి నాయకుల్ని అక్కడ బలంగా పెట్టి ఈ గ్రూమ్ చేసి ఉంటే 5 సంవత్సరాల్లో జనాల్లో తిరిగి ఉంటే ఈ స్థితి వచ్చి ఉండేది కాదని నేనైతే భావిస్తున్నాను. మరి మీరేమనుకున్నారు చూడాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన తరపు నుంచి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర పనిచేసే ఇన్ఛార్జ్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి టీడీపీఏ మొత్తం ఫండ్ అరేంజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్తే దానికి చంద్రబాబు గారు ఏం చెప్తే దానికైతే తలూపుతూ ఉన్నారు. అలానే ఆయన ఎజెండా ఒక్కటే ఉంది. ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఆయనకి ఇష్టం లేదని ముందే చెప్పారు. నేనైతే ముఖ్యమంత్రి కావాలేదు, నాకు జగన్మోహన్ రెడ్డి దిగడమే ఆయన టార్గెట్ అని చెప్పారు. కాబట్టి దీని అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ఎవరైనా సరే దీనికి సిద్ధపడి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నేనేం చెప్తే అదే చేయండి, వ్యూహం నాకు వదిలేన్నారు. కాబట్టి ఇంకా ఎలక్షన్ దగ్గర పడింది కాబట్టి ఆయనకే వదిలేయాలి. 21 సీట్లలో ఆయన ఏం చేస్తే దానికైతే మనం ఊకొట్టి ఒకసారికైతే ఓట్లేసి నిలబెట్టిన వాళ్ళని గెలిపించగలిగితే ఎంత మ్యాక్సిమం గెలిపించగలిగితే 15 అయితే 15, 10 అయితే 10 ఎంత అయితే మ్యాక్సిమం గెలిపించగలమో మనం గెలిపిస్తే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది కోరుకుందాం. ఇది ఓవరాల్గా తప్పులు అయితే చాలా చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే. మరి సేమ్ 2019లో ఏదైతే తప్పు చేశారు మళ్ళీ ఇక్కడ ఏదైతే తప్పు చేశారు. కరెక్ట్ అయిన నాయకులు లేకపోవడమే దీనికి మెయిన్ కారణం. అలానే డబ్బులను సమకూర్చుకోవడం తప్పు. అలా డబ్బులు అతని దగ్గర లేవంటున్నాడు. అతను ఊకొడితే మంచి చాలామంది డబ్బున్నోళ్ళు వచ్చి ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కనీసం 4 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు పెట్టుంటే బాగుండు అనిపించింది నాకైతే. కానీ ఆ పని అయితే ఆయన చేయలేకపోయారు. దానిలో ఫెయిల్ అని చెప్పొచ్చు. నాయకుడు పరంగా పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు. ఖచ్చితంగా దీనిలో క్లియర్గా తెలుస్తుంది. రాజకీయాల్లో నాయకత్వం చాలా ఇంపార్టెంట్. అది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కాబట్టి ఆ నాయకత్వం ఆయన అన్ని సంవత్సరాలు ఆ పార్టీని అయితే నడపగలిగాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి నడపగలిగారు. ఈయన కనీసం నాయకులను తయారు చేసుకున్నంత స్థితిలో అయితే పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఆయన మీద డిపెండ్ అయ్యి పార్టీ నడవాలంటే నడవదు. మరి ఆయన అర్థం చేసుకుంటారని ఆశిద్దాం. ఇది ఇక్కడ ఈ వీడియో. మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఈ విషయం పైన థ్యాంక్ యూ.